గురుగారు, లఘురుద్రం, అతిరుద్రం, మహారుద్రం అని రుద్రాలలో రకాలు ఉన్నాయి కదా, వీటి మధ్య తేడా ఏమిటి? యజుర్వేదంలోని రుద్ర అనువాకాలను శతరుద్రీయంలో మనకు తెలియజేశారు. వాటిని ఒకసారి జపిస్తే దాన్ని ఏకరుద్రము అంటాం. 11 సార్లు జయిస్తే ఏకాదశ రుద్రము అంటాం. ఈ ఏకాదశ రుద్రాన్ని 11 సార్లు అంటే ఏకరుద్రాన్ని 121 సార్లు జపిస్తే దాన్ని లఘురుద్రము అంటారు. ఈ లఘురుద్రాన్ని 11 సార్లు జపిస్తే అంటే 1331 సార్లు జపిస్తే దాన్ని మహారుద్రము అంటారు. ఈ మహారుద్రాన్ని 11 సార్లు జపిస్తే దాన్ని అంటే 14,641 సార్లు జపిస్తే దాన్ని అతిరుద్రము అంటారు. ఇలా ఈ రుద్రాన్ని పారాయణ చేస్తూ అభిషేకాలు చేస్తారు, హోమాలు చేస్తారు. చేయటం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే, రుద్ర అభిషేకం ద్వారా, రుద్ర యాగం ద్వారా నువ్వు సాధించలేనటువంటి సమస్య లేదు. అన్ని సమస్యలకు పరిష్కారం అద్భుతమైన ఈ రుద్రాధ్యాయ పారాయణ, హోమ, జప, అభిషేకాల ద్వారా సిద్ధిస్తుంది. మనకు సందేహం కలుగుతుంది, ఎలా సిద్ధిస్తుంది, ఎందుకు సిద్ధిస్తుంది అంటే, అభిషేకాత్ ఆత్మశుద్ధి అంటుంది శాస్త్రం. అభిషేకం ఎందుకు చేస్తాము? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్ష్టానేంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అన్నది భగవద్గీత. భగవంతుడి అంశనే నీలోనూ ఉన్నది. కానీ ఇంద్రియ చాపల్యం వల్ల శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే, ఈ విషయ భోగాలలో పడి నీ స్వస్వరూపాన్ని నువ్వు మరిచిపోతూ జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉన్నావు. మరి ఆ స్థితి నుంచి బయటపడాలి అంటే మంత్రోచ్చరణతో ఆ పరమాత్మ స్వరూపాన్ని ముందర ఉంచుకొని నరుద్రో రుద్రమర్చయేత్ అన్న భావనతో మహాన్యాసం ద్వారా సృష్టిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్నంతా, ఇంద్రియ అధిష్టాన దేవతలనందరినీ నీ శరీరంలోకి ఆవాహన చేసుకొని అనంతరం అద్భుతమైన ఈ అనువాకాలతో అభిషేకం చేసినట్టయితే శుద్ధి జరిగి నీ స్వస్వరూపం నీకు తెలుస్తుంది. అందుకే ఆధ్యాత్మికత అంటే కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ అంటే అక్షరం బ్రహ్మభరవం స్వభావోధ్యాత్మ ఉచ్యతే అని చెప్తుంది భగవద్గీత. నీవేమిటో నువ్వు తెలుసుకుంటే అదే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో నువ్వు ఆచరించాల్సిన కర్మల సమాహారంలోని భాగమే ఈ రుద్రాధ్యాయం ద్వారా మనం చేస్తున్నటువంటి అభిషేకము, యాగము, హోమము. యాగం అంటే కూడా ప్రాకృతిక శక్తి, ప్రామాణిక శక్తి, దీక్షాశక్తి, తపశ్శక్తి, మంత్రశక్తి, ఈ 5ంటిని నువ్వు ఏకీకృతం చేసి అద్భుతమైనటువంటి పదార్థాల ద్వారా పరమాత్మను, ఆ చైతన్యాన్ని ఆవాహన చేసి నీలో స్థాపన చేసుకోవటమే యాగం. ఇలాంటి ప్రక్రియల ద్వారా నీకు ఎదురయ్యే సమస్యలు, ఏ పాపముల వలన నీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన అయి నీ జీవితం అద్భుతంగా మారుతుంది. అందుకే ఈ రుద్ర యాగాన్ని పెద్దలంతా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గుళ్ళలో, శివాలయాలలో వీటిని ఆచరించి భక్తుల సమస్యలకు పరిష్కారాలను అందజేస్తారు.